అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది, నమ్మించి ముంచిన నంగనాచి. ఎన్టీ రామారావు గారు మాట్లాడింది, నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం. వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఊసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా ఏంటి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మీ ఎమ్మెల్యే గారే. మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మీ పార్ట్నర్